నేను విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను. ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారం తుఫాను లేదు. హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, ప్రజల్ని ప్రకృతికి అప్పచెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వ వైఫల్యం. దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉంది. నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా. నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను, బాధ్యత రహితంగా మాట్లాడతలేను. 9 గంటల సమయం సరిపోలేదనంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది నేను చెప్పలే. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైండు? నిన్న ఎందుకు అందుబాటులో లేడు మంత్రులకు? మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారం తుఫాను లేదు. హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, ప్రజల్ని ప్రకృతికి అప్పచెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వ వైఫల్యం. దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉంది. నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా. నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను, బాధ్యత రహితంగా మాట్లాడతలేను. 9 గంటల సమయం సరిపోలేదనంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది నేను చెప్పలే. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైండు? నిన్న ఎందుకు అందుబాటులో లేడు మంత్రులకు? ఇంత వర్షపాతం ఉండి యాక్చువల్గా మరి ఐఎండీ అధికారులు, వాతావరణ శాఖ వారం రోజుల ముందే హెవీ రైన్స్ 30-31 తారీఖులు ఉన్నాయని చెప్పినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ సమన్వయం చేసుకోకపోవడం, తర్వాత ప్రజల్ని కాసింగ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒకవేళ కనుక ప్రజలకు కనుక చెప్పి ఇంత తీవ్రంగా వరద వస్తుంది అని అంటే జనరల్గా మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మునేరు వరద కొత్త కాదు, కానీ అది స్లోగా వచ్చి స్లోగా తీస్తుంది. కానీ ఇంత ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చి దాన్ని వాళ్ళు అంచనా వేయక ప్రజల్ని హెచ్చరించకపోవడం వల్ల ఎట్లా ఉన్నదంటే ప్రజలకి కనీసం ఒక అధికారి వచ్చి కనీసం మైక్లో కొడితే చెప్పలే. వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళ పనుల్లో ఉంటే కూడా వాళ్ళ ఇళ్లలోకి బరబర నీళ్ళు వచ్చేసిన పరిస్థితి చూసుకొని కనీసం ఏమి ఇంట్లో ఉన్న డబ్బులు తర్వాత సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడి నుంచి లిటరల్గా చాలా మంది చెప్తున్నారు, బాధితులు మేము పారిపోయినంత పని చేసుకున్నాం, మేము పారిపోయినాం సార్ లిటరల్గా అక్కడి నుంచి అంత ఇది వచ్చింది. అధికారులు మమ్మల్ని ముందే మరి చైతన్యం చేసేవాళ్ళు, మమ్మల్ని లేదా తరలించేవాళ్ళు, సామాన్లు సర్దుకుంటానికి, సామాన్లు సర్దుకున్నాక ట్రాక్టర్లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఆటోలు పెట్టేవాళ్ళు, ఏం జరగలేదు. అసలు కనీసం ఇంటిమేషన్ లేదు. దాంతో ఏమైపోయిందంటే ప్రజలు ఎక్కడ వదిలేసి ప్రాణాలని అరిచేతులు పెట్టుకొని మరి సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళే తరలిపోయారు. చాలా మంది తరలిపోలేక పైనుండి సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ టెరెస్ మీదకి పోయి కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమనుకుంటూ కూడా అరిచేతులు పెట్టుకునే అన్ని వీడియోలు మేము చూసాం. మేము అడిగేది ఏంటంటే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు 4 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాల్సింది కదా ఫ్లడ్ సిచ్యువేషన్. ఇదేం ప్రతి 12 నెలలు వచ్చేది కాదు, వచ్చే 3 నెలలు 2 నెలలు, అందులో మనకు ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది మనకు తెలుసు. సో పైన వస్తున్న వర్షపాతం అంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మునేరు పరివాహక ప్రాంతంలో ప్రజల్ని హెచ్చరించడంలో ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఘోర వైఫల్యం చెందింది. నేను అడుగుతున్నది, నిన్న పొద్దున్న కనుక ఏం చేసిండు ముఖ్యమంత్రి? ఎందుకు వాళ్ళని కాపాడడానికి 2 హెలికాప్టర్లు తెప్పేయలేకపోయిండు, 1 హెలికాప్టర్ తెప్పేయలేకపోయిండు? నిజమే, ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఏమైనా వరద పెరిగి ఉంటే వాళ్ళు 9 మంది కూడా చచ్చిపోయేటోళ్ళు నిన్న. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు వీళ్ళు.
నిజమే పరిపాలన రాకపోతే అడిగి తెలుసుకోవాలి. వరదలకు మాది బాధ్యత కాదనుకున్నాడు ఆయన. వానబడితే నేనేం చేస్తా అనుకున్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు. వానబడితే మాకేం సంబంధం, వరద వస్తే మాకేం సంబంధం అన్నట్టుగా ఉంది నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళ ప్రవర్తన. ప్రజల నుంచి సోషల్ మీడియాలో డిమాండ్స్ వచ్చేంత వరకు ఇది మాది కాదనుకున్నారు. నేను మిగతా రాజకీయ విమర్శలు పోలే వాటి గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యాన్ని మాత్రమే నేను ఎత్తి చూపదలుచుకున్నా. వారికి ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచైనా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వందే వైఫల్యం. మళ్ళీ కూడా ఉందని చెప్తున్నారు, మళ్ళీ 5 తారీఖు ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ రాష్ట్రానికి బాధ్యులు మీరు అనే విషయాన్ని గుర్తు చేసుకొని పనిచేయాలని చెప్పి, ప్రతి క్షణం పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను. తక్షణమే వరదల్లో చనిపోయిన వాళ్లకు, అక్కడ క్యూలో ఉండి చనిపోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే సోమేష్ కుమార్ అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు. పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంటు, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్లు